కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన యువ సంగ్రామ సదస్సులో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ 100 రోజుల్లో 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలకు నరకం చూపిస్తుందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు కరెంటు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జూలై 18న సరూర్ నగర్ వేదికగా కేటీఆర్ ముఖ్య అతిథిగా జరిగే యువ సంగ్రామ సభ రేవంత్ రెడ్డి పతనానికి నాంది పలుకుతుందని వారు హెచ్చరించారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజలని మరి ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి తరుణం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలు సుపరిపాలన చూస్తే మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాక్షస పాలన చూస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, సంబంధ వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఈరోజు పరిస్థితి మరి దిగజారిపోయి ప్రజలు నరకయాతన పడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ పార్టీ వారిని ఇక్కడ నమ్మే పరిస్థితి లేకపోతే ఢిల్లీ నుంచి తమ పెద్దలు పిలిపించుకొని ఎన్నో హామీలు, మరి ఆ రోజు చూసినట్టయితే ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి, 13 డిక్లరేషన్లు అని చెప్పి, 420 420 హామీలు అని చెప్పి మరి ఢిల్లీ నుంచి మరి పెద్దలు వారు సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, మల్లికార్జున ఖార్గే లాంటి నాయకులు పిలిపించుకొని ఇక్కడ ప్రజలను నమ్మబలికి ప్రజలను నమ్మించినాయి ఎలక్షన్లో ఓటు వేయించుకొని అధికారం చేపట్టి మరి దాదాపు 31 నెలలు కావస్తా ఉన్నా తమరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటా తాము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలని నరకయాతనని చూపెడుతూ, నరకం చూపెడుతూ, ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి సందర్భం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారికి నోటికి వచ్చినట్టుగా అబద్ధాల మాటలతో మరి ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసినట్టే తెలంగాణ యువతను, నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, అదే ఒక వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పినటువంటి హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మరి సరూర్ నగర్లో ఈ నెల 18వ తారీఖు నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ చూసిన మనం నిన్న తెలంగాణ భవన్లో గౌరవ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోస్టరావిష్కరణ చేసి ఒక సభను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు అందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్ట